ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరొకసారి చెప్పటానికి మీ ఎదుటకు వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునిరా, దావీదు గారు ప్రతి ఉదయకాల సమయంలో లేచి మోకాళ్ళుని చేతులెత్తి, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక అని పడక నుండి లేవగానే అతడు ప్రార్థించిన ఈ ప్రార్థన. మీరు ఎప్పుడైనా ఇశ్రాయేలీయులు కూడా, నేను పగలు బయటికి వెళ్ళబోతున్నాను, నేను మాట్లాడే ప్రతి మాట నీకు అంగీకారంగా ఉండాలి, నేను తలంచే ప్రతి తలంపు, నా ఆలోచనలు నీకు అంగీకారంగా ఉండాలి అని దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలీయులు కూడా మరి పండుకునేటప్పుడు, ఏమండి, అయ్యా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి దేవునికి అప్పగించుకొని వారు పండుకుంటూ ఉంటారు. నేను ఈరోజు చెప్పేటటువంటి వర్తమానం ఏంటంటే, నోటి మాటలు, నోటి నుండి బయటకు వచ్చేటటువంటి మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి. ఎందుకంటే రక్షించబడిన తర్వాత దేవునికి ఎంతైతే శక్తి ఉందో, నీ నోటి మాటల్లో దేవుడు అంత శక్తిని నీ నోటి మాటల్లోనే పెట్టాడు. ఎందుకంటే జీవము మరణము నాలుక వశ్యములట. ఒక వ్యక్తిని బ్రతికించాలన్నా నీ నోటిలో, ఒక వ్యక్తిని చంపాలన్నా నీ నోటిలోనే దేవుడు పెట్టాడు. జీవము మరణము నాలుక వశ్యములు, దాని ఫలము పొందుతూ ఉంటారు అనే మాట. కాబట్టి నీవు నీ నోటిని నుండి వచ్చే ప్రతి మాట దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ నోటిని నువ్వు ఉపయోగించకూడదు. నీ నోటిని బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ నోటి మాటలను బట్టే నువ్వు అపరాధివని, నువ్వు తీర్పు తీర్చబడుతూ ఉంటావు. నీ శాపమైన నీ నోటి నుండే ఒకరు శపించబడాలన్నా నీ నోరే, ఒకరు ఆశీర్వదించబడాలన్నా నీ నోరే. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు. మీరు ఎప్పుడు కూడా నోటిని, నువ్వు నీ నోటి మాటలే నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. మరొక మాట ఏంటంటే, దేవుడు నువ్వు పలికిన ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు నీవు లెక్క అప్పగించాలి. చాలామంది అశ్రద్ధగా, నోటి విషయంలో అశ్రద్ధగా ఉంటున్నారు. దేవునిరా, నీ ఇంటిని కూల్చివేయబడాలన్నా, నీ ఇల్లు కట్టబడాలన్నా నీ నోటిలో దేవుడు దాచిపెట్టాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఆ అంతటి శక్తి నీ నోటిలో దేవుడు పెట్టాడు, నా నోటిలో దేవుడు పెట్టాడు. కాబట్టి మనము ఉదయకాల సమయంలో లేచి బయటికి వెళ్తున్నప్పుడు కుటుంబములో మనం ఉంటాము. దయచేసి ఎప్పుడు కూడా నీ నోటిని అశ్రద్ధగా నువ్వు వాడొద్దు అనే మాట. ఒక సమయంలో సోక్రటీస్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడట. నేను మంచోడినో కాదో ఒకసారి చెప్తావా అన్నాడట. నిజమే, నువ్వు నోరు మూసుకుంటే నేను మంచోడువో చెడ్డోడువో నేను చెప్పలేను. నువ్వు నోరు తెరువు, కాసేపు మాట్లాడు. నీ నోటిని బట్టి నువ్వు మంచోడువా చెడ్డోడువా, నువ్వు నీతిమంతుడువా అనీతిమంతుడువా నేను చెప్పేస్తాను అన్నాడట. నిజమే దేవుని బిడ్డరా, ఈ నాలుకలో అటువరకు డాక్టర్లు నాలుకను చూచి
ఆరోగ్యాన్ని చెప్పేవాళ్ళు. ఏమండి, నాలుకను చూచి నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో చెప్పేవారు. అలాగే నీ నాలుకను చూచే నీ ఆత్మీయ జీవితం కూడా ఏమండి ఆధారపడి ఉంటుంది. నీ యొక్క ఆత్మీయ ఆరోగ్యము నీ నాలుక ద్వారే ఏమండి కలుగుద్ది అనే మాట. మనమట నోటిని మనము జాగ్రత్తగా కాపాడుకుంటే సర్వశరీరాన్ని మనము అదుపులో ఉంచుకున్న శక్తివంతులముగా ఉంటామట. నోటిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే నీ సర్వ అవయవాల్ని నువ్వు స్వాధీనం అందించుకున్న శక్తివంతుడుగా ఉంటావు. మీరు ఎప్పుడైనా కాబట్టి నోటిని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. దేవుడురా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు నీ నోరు ఏమండి దీనత్వపు మాటలే మాట్లాడాలి. దీనుడుగా నువ్వు మాట్లాడాలి. ఎందుకయ్యా అంటే మొదటి మాట నువ్వు దీనత్వపు మాట, సాత్వికముతో కూడిన మాటలు నువ్వు మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి హెచ్చించబడాలన్నా ఏమండి నువ్వు గనక హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. ఏమండి నీవుగా తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మీరు ఎప్పుడు కూడా ఈ మాట మర్చిపోవద్దు. దావీదు ఎక్కడికి వెళ్ళినా ఏమండి దీనుడుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు దావీదు సౌలు దగ్గరకు వెళ్ళినప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే 1 సమూయేలు 17:34 నీ దాసుడైన నేను, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదనని దావీదుతో అనగా, మీ దాసుడైన నేను. ఆయన ఎప్పుడు ఉచ్చరించినా మీ దాసుడైన నేను. మీరు ఎప్పుడైనా సింగులర్గా మాట్లాడలేదు, రాజును గౌరవించినట్లుగా మాట్లాడుతున్నాడు. మనము ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనము ఇతరులను గౌరవించాలి, వారి దగ్గర నుంచి మనం గౌరవాన్ని పొందాలి. అలాగే దేవునిరా, ఇతరులను సింగులర్గా మాట్లాడకూడదు. నీ భర్తను కూడా సింగులర్గా మాట్లాడకూడదు. ఏమండి భోజనం పెట్టమంటారా, ఏమండి మంచినీళ్ళు తీసుకురామంటారా, ఏమండి అని చెప్పటం అది రెస్పెక్ట్ భర్తకు. మీరు చాలామంది కుటుంబంలో నిన్ను కించపరచుకోమని చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడైతే అతిశయంగా, గర్వంగా, డంబంగా ఉంటావో ఏమండి నువ్వు తగ్గించబడతావు. నువ్వు అనుకోవచ్చు నాకు అన్నీ తెలుసని. దేవుని రక్షించబడిన తర్వాత నీ నోరు ఎలా ఉండాలి అంటే ఏమండి దీనత్వముగా నువ్వు మాట్లాడాలి. నిన్ను కించపరచుకోమని కాదు. నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావు, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. నీ ప్రవర్తన నీ ఇంట్లో నీ భర్త ఎదుట ఏమండి సింగులర్గా నీ భర్తను పలుకుతున్నావు. హాయ్ రాజు, హాయ్ ప్రసాద్, హాయ్ సురేష్, ఏమండి ఇలాగా నువ్వు పలుకుతూ ఉంటే నీ భర్తను నువ్వు గౌరవించినట్టు కాదు. సింగులర్గా వాడకూడదు. శారా తన అబ్రహాముని యజమానుడా అని గౌరవించిందట. మీరు ఎప్పుడైనా మనము దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువునకు వలె నీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె నువ్వు దేవునికి లోబడినట్లుగా అలాగే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. నువ్వు ఎందుకంటే నీకు శిరస్సు నీ భర్త, నువ్వు శరీరమై ఉన్నావు. మనము క్రీస్తు ప్రభు మనకు శిరస్సు, సంఘమంతా కూడా ఆయనకు లోబడి ఉన్నట్లుగా. మీరు ఎప్పుడైనా ఆయన మాట ఎంతైతే మనం విలువిస్తున్నామో భర్తకు కూడా నువ్వంత విలువిచ్చే వ్యక్తిగా ఉండాలి. చాలా కుటుంబాల్లో కలహాలుగా నీ యొక్క ఇంటిని కూల్చుకోవాలన్నా నీ నోరే, నీ ఇంటిని కట్టుకోవాలన్నా నీ నోరే. దేవునిరా, నీ నోటి మాటలు ఎలా ఉంటున్నాయి? ఎందుకంటే దావీదు తన సౌలు దగ్గర మీ దాసుడైన నేను అనే మాట అతడు ఉచ్చరించినట్లుగా మనం చూస్తాము. నువ్వు జయం పొందొచ్చు. గొల్యాతును జయించిన తర్వాత కూడా దావీదు సౌలు దగ్గర
అంటే తగ్గింపు కలిగిన వ్యక్తిగా మాట్లాడినట్లుగా మనం చూస్తాము. మీరు గమనించారా? 17:1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 58వ వచనము. సౌలు అతని చూచి, చిన్నవాడా, నువ్వెవని కుమారుడు అని అడుగుగా, దావీదు, నేను బెత్లెహేముడైన యెష్షయిను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. మీరు ఎప్పుడైనా నీ దాసునై నేను జయము ఏమంటే రాజు సాధించలేని దాన్ని దావీదు సాధించాడు. అక్కడ కొన్ని వేల మంది ఇశ్రాయేలు సైనికులు సాధించలేని కార్యాన్ని దావీదు సాధించాడు. దావీదు ఆ విధంగా విజయము గుండా వెళ్ళటానికి గల కారణం అతని నోరు ఏమండి దీనత్వముతో కూడిన మాటలు, సాత్వికముతో కూడిన జీవితం. అతని తగ్గింపే అతన్ని హెచ్చించబడే విధంగా దేవుడు అతన్ని హెచ్చించాడు. ఒకరిని తగ్గించాలన్నా దేవుడే, ఒకరిని హెచ్చించాలన్నా దేవుడే. కాబట్టి భర్తగా నువ్వు ఏమండి, భార్యగా నువ్వు నీ కుటుంబంలో బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నువ్వు దీనుడుగా, నేను ఏమండి ఇతరుల ఎల్ల నాకంటే యోగ్యులు వాళ్ళు నేను అని నీవుగా తగ్గించుకుని ఇతరులను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఇతరులను గౌరవించి నువ్వు మాట్లాడుతూ ఉంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించాలన్న దావీదు హెచ్చించబడటానికి రాజు చేయలేని పనిని, లేకపోతే సైనికులు చేయలేని పనిని గొల్యాతును జయించటానికి దేవుడే సహాయం చేశాడు. దేవుడే దావీదు పక్షంగా యుద్ధం చేశాడు. జయించిన తర్వాత కూడా తాను గర్వించుకోవటానికి ఇష్టపడలేదు. తగ్గింపుతో కూడిన మాటలే మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అంతగా గౌరవిస్తున్నాడు దావీదు అని. మన యొక్క జీవితాల్లో నువ్వు తగ్గించుకుంటున్నావా తల్లి? నీ యొక్క ఇల్లు కూలిపోవాలన్నా నీ నోరే, నీ ఇంటిని కట్టాలన్నా నీ నోరే, నీ ఇంట్లో సమాధానం ఉండాలన్నా నీ నోరే, నీ ఇంట్లో అసమాధానానికి కారణమవ్వాలన్నా నీ నోరే. కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి కానీ కుటుంబాన్ని కూలదోసుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు అనే మాట. కాబట్టి మరొక మాట, ఒక దేవుని బిడ్డలు ఏమండి రక్షించబడిన తర్వాత నీ మాటలు ఎప్పుడు ఆశీర్వాదముతో కూడిన పలుకులే నువ్వు పలకాలి. శాపగ్రస్తమైన పలుకులు నీ నోట నుండి రాకూడదు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ నోటి నుండి నీ పిల్లలను నువ్వు ఆస్వాదించాలి. నీ భర్తను కూడా నువ్వు ఆస్వాదించాలి. నీ భార్యను కూడా ఆస్వాదించినట్లుగా నువ్వు మాట్లాడాలి. నిన్ను నీవుగా శపించుకోవద్దు, ఇతరులను శపించొద్దు, ఏమండి నీ పిల్లలను కూడా శపించొద్దు. ఎందుకంటే చాలామంది శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని తానుగా శపించుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏమండి ప్రతి ఒక్కరూ అనేక శ్రమల గుండా వెళ్తూనే ఉంటారు. నువ్వెన్నడూ నీవుగా ఏదో నా జన్మ వృధా, తానుగా ఈ జీవితం లేకుండా ఉంటే బాగుండేది, నేను బ్రతకటం కంటే చచ్చిపోతే మంచిది, ఇలాంటి శాపగ్రస్తమైన జీవితము, ఇలాంటి జీవితం ఏమంటే బ్రతికితే ఎంత, చచ్చిపోతే ఎంత అని నువ్వెప్పుడు నిరాశ చెందబాకు. నీ నోట నుండి శాపకరమైన మాటలు నిన్ను నీవుగా అనుకోవద్దు. ఎందుకంటే దావీదు కూడా శ్రమ గుండా వెళ్ళాడు. ఆ సమయంలో ఏమండి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నాడు, ఏమండి నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎంత చక్కగా దావీదు తానుగా ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నాడు, చక్కగా పాటలు పాడుతున్నాడు. ఎవరికి రాలేదండి కష్టాలు, శ్రమలు ఎవరికి రాలేదు? మీరు ఏమండి యోసేపును దేవుడు శ్రమల గుండా నడిపించాడు అండి. అలాగే మోషే కూడా శ్రమ గుండానే వెళ్ళాడు. అలాగే మీరు చాలామంది శ్రమల గుండానే, దావీదు కూడా శ్రమల గుండానే వెళ్ళాడు. మీరు ఎప్పుడు కూడా తర్వాత వాళ్ళు అనుకున్నారు, నేను ఇప్పుడు చీకట్లో ఉన్నా, దేవుడు మధ్యాహ్న కాల తేజస్సుగా దేవుడు నా జీవితాన్ని మార్చబోతున్నాడు, నేను ఇప్పుడు కన్నీటిలో ఉన్నాను అండి, ఎంత అయితే ఏడుస్తున్నానో అంతగా సంతోషించే రోజు ఒక రోజు రాబోతుంది అని ఆ భక్తులు ఎదురు చూచారు అండి. ఆ యొక్క బాధ అంటే కష్టాల గుండా వెళ్ళిన యోసేపు సింహాసనం మీదకు వెళ్ళినట్లుగా కొన్ని దేశాలకు పోషకుడిగా అతడు మార్చబడినట్లుగా మనం చూస్తాము. మీరు దేవుని బిడ్డరా, మీరు ఆ యొక్క
దేవుని యొక్క వాక్యంలో బోయాజును మనం చూసినట్లయితే, బోయాజు ఏమంటే ఆ దేశంలో కరువు వచ్చింది. అందరూ ఆయా దేశాలకు చెదరిపోయారు కరువు వచ్చిందని. కానీ ఉన్న దేశంలోనే అతడు ఉన్నాడు. అతని యొక్క విశ్వాసం ఏంటి అంటే, ఈ దేశంలోనే దేవుడు సర్వసమృద్ధి నాకు కలగజేస్తాడు. అతని నోట నుండి ఆశీర్వాద వచనాలే పలకటం అతడు అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు పొలంలోకి వెళ్ళాడట. తన పనివారు పనిచేస్తున్నారు. ఆ పనివారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక అని పలికాడు. అలాగే ఆ పనివారు కూడా ఆ యొక్క బోయాజుతో దేవుడు మీకు తోడై ఉండునుగాక అని పలికినట్లుగా మనం చూస్తాము. దేవుడు మీకు తోడై ఉండునుగాక అని బోయాజు అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని వారు పలికినట్లుగా మనం చూస్తాము. దేవుడిరా, నీవు ఎప్పుడు కూడా నీ భర్తను కానీ నీ పిల్లల్ని, ఒక మాట అండి, ఇంట్లో పిల్లలు మాట వినకపోవచ్చు, కానీ శపించబాకు. దరిద్రుడు, నా యొక్క కడుపును పుట్టావురా, దరిద్రుడు, నువ్వు పనికిరావురా, నువ్వు వర్ధిల్లవురా అని నీ పిల్లల్ని ఇష్టం వచ్చేట్లుగా నువ్వు పొరపాటున నీ పిల్లల్ని శపించబాకు. ఎందుకంటే నీ నాలుగుకి అంత శక్తి ఉంది. దేవునికి ఎంతైతే శక్తి ఉందో నీ నాలుగుకి అంత శక్తి ఉంది. కాబట్టి నీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కట్టబడాలన్నా నీ నాలుకలోనే ఉంది. నీ యొక్క పిల్లల భవిష్యత్తు కూలిపోవాలన్నా నీ యొక్క నాలుకలోనే ఉంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు ఇష్టం వచ్చేట్లుగా శపించొద్దు. సోమరిదానా, అరే సోమరుడా, దరిద్రుడా, అలాగే నిద్రపోతా, నువ్వు నాకు దొరికేవని, నాకు పుట్టేవని పిల్లల విషయంలో విసుదల చెందొద్దు. నువ్వు కోపం వస్తే, అరే నువ్వు డాక్టర్ అవుతావురా, అరే నువ్వు ఇంజనీర్ అవుతావమ్మా, నువ్వు మంచి భర్త నీకు దొరుకుతాడు, మంచి భార్య నీకు వచ్చొద్దురా అని కోపం వస్తే ఆశీర్వాదకరంగా మాటలు వదులుతూ ఉండు. మీరు ఎప్పుడైనా మన యొక్క జీవితాల్లో దేవునిరా మన పిల్లల్ని మన దగ్గరకు తీసుకొని, తల్లిగా తండ్రిగా దగ్గరకు తీసుకొని, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక, దేవుడు నీకు దీర్ఘాయువు అనుగ్రహించునుగాక, దేవుడు నీ మీద దేవుని హస్తము తోడై ఉండునుగాక పిల్లల్ని చెప్తా ఉండాలి. అలాగే భర్తను దీవించు, భార్యను దీవించు. నీవు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవిస్తూ ఉంటే త్రాగుబోతుడైనా, నిన్ను బాధ కలగజేసినడైనా, నువ్వు అతని విషయంలో కూడా నువ్వు 2 అంతస్తుల బిల్డింగ్ కడతావు, నువ్వు కారు కొంటావు, లేకపోతే నువ్వు వర్ధిల్లుతావు అని చెప్తా ఉండు. ఒకవేళ అతడు యోగ్యుడైతే నువ్వు పలికిన పలుకులు అతని జీవితంలో నెరవేర్చబడతాయి. అతడు అయోగ్యుడైతే ఆ ఆశీర్వాదాలు అతని మీదకి వెళ్ళవు. నువ్వు తదేకంగా ఆశీర్వాదపు వచనాలు పలుకుతున్నావు కాబట్టి అది నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నువ్వు 2 అంతస్తుల బిల్డింగ్ కడతావు. మీరు గమనించారా? నువ్వు కారు లేకపోతే కారు దేవుడు నీకు ఇస్తాడు. నీ జీవితంలో ఉద్యోగం లేకపోతే మంచి ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా మనము ఇతరులను యోగ్యులుగా ఎంచి వారిని చాలామంది శాపకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే శాపమే అతనికి ఇష్టం అన్నట్లుగా. ఆశీర్వాదాలు కావాలని నీకు ఇష్టమైనప్పుడు ఆశీర్వాదకరమైన మాటలే పలుకు. శాపగ్రస్తమైన మాటలు నువ్వు పలకొద్దు. మీరు ఎప్పుడైనా 109వ కీర్తన 17వ వచనము 19వ వచనము, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమయ్యను. మీరు ఎప్పుడైనా శపించటం నీకు ఇష్టమా? చాలామంది మాంసం కూర తినాలి, లేకపోతే చికెన్ బిర్యానీ తినాలి, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే శాపము నీకు ఇష్టమైతే శాపమే నీ మీదకి వచ్చుద్ది. మీరు ఎప్పుడైనా నోవాహు హామును శపించాడు, ఇద్దరిని షేము యాపేతును దీవించాడు. మీరు హాము శపించబడ్డా లేదా? మీరు ఇస్సాకు యాకోబును ఏశావును తీసుకుని ఇస్సాకు దీవించాడు. యాకోబు ఆస్వాదించబడ్డాడు. మీరు ఎప్పుడైనా యాకోబు పదన్రాముకు వెళ్ళేటప్పుడు ఒక కర్రతో వెళ్ళాడు. చివరిగా తిరిగి వచ్చేటప్పుడు బేర్షెబా ప్రాంతానికి వచ్చేటప్పుడు మహానయముగా మహాసేనగా దేవుడు యాకోబును ఆస్వాదించాడు. కారణం ఏంటంటే తన తండ్రి ఆస్వాదించటాన్ని బట్టి. వెన్నడు కూడా తండ్రిగా నువ్వు ఆస్వాదించు, తల్లిగా నువ్వు ఆస్వాదించు,
ఎందుకంటే జీవము మరణము నాలుక వశములో ఉన్నాయి. కాబట్టి దేవునిరా, వాడు పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నేళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకల్లో చేరి ఉన్నది. మీరు ఎప్పుడైనా దేవుడిరా చొక్కా మనం వేసుకున్నట్లుగా శాపాన్ని ధరిస్తూ ఉంటారట. శాప వచనాలు నెగిటివ్గా ఎప్పుడు మీరు మాట్లాడకూడదు, పాజిటివ్గా మాట్లాడుతూ ఉండాలి. దేవుడిరా, నువ్వు ఒకసారి ఆలోచించు. నీ పెదవులు, దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా నా పెదవుల నుండి, నా నోటి నుండి బయటకు వచ్చే ప్రతి మాట నీకు ఇష్టంగా ఉండాలి, నేను ఆలోచించే ప్రతి ఆలోచన నీకు ఇష్టంగా ఉండాలని అతడు ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసినట్లుగా, దేవుని సహాయాన్ని వేడుకున్నట్లుగా మనం చూస్తాము. నువ్వు కూడా దేవుని సహాయాన్ని ఉదయకాల సమయంలో వేడుకోవాలి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీకు ఇష్టంగా ఉండాలి, నా తలంపులు కూడా నీకు ఇష్టంగా ఉండాలి. మూడో మాట చెప్తున్నాను. మూడో మాట, దయగలిగిన మాటలు నువ్వు మాట్లాడాలి. ఎప్పుడు దయగలిగిన మాటలు. నీ భర్త ఎక్కువగా కోపంతో ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క కోపాన్ని చల్లార్చే విధంగా నువ్వు దయగా మాట్లాడు. నీ ఇంట్లో, నీ ప్రక్క వారిలో ఎవరైనా కోపం, ఆవేశం ఎంతగానో ఇమోషన్స్కి గురవుతూ ఉంటే వారిని చల్లార్చే విధంగా, కృంగిన వారిని బలపరిచే విధంగా మీరు ఎప్పుడైనా అలాగ ఉండాలి. అగ్ని మండుతూ ఉంటే అగ్నిగా నీళ్లు పోసే వారంగా ఉండాలి. అంతేగాని కృష్ణాలో పెట్రోలో పోసే వారంగా ఉండకూడదు. దయగలిగిన మాటలండి. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఇతరులను ఇమోషన్స్ని కంట్రోల్ చేసే వ్యక్తిగా ఉండాలి. భర్త కోపాన్నో, లేకపోతే భార్య కోపాన్నో, లేకపోతే తల్లిదండ్రులు, పిల్లలు ఇమోషన్స్ గురవుతూ ఉంటే వారిని కూల్ చేసే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు యొక్క కలిగిన మాటలొకట, యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలకు అనేక మంది ఆశ్చర్యపడ్డారట. ఆయనలో ఉన్న దయగలిగిన మాటలు. మీరు ఎప్పుడైనా వ్యభిచారమందు ఒక స్త్రీ పట్టబడితే ఆ యొక్క అందరూ కూడా ఈమె వేశ్య, లేకపోతే ఈమె వ్యభిచారి, ఈమె పాపాత్మురాలు అని ఇలాగ తిరుగుద్దని అందరూ ఆయన మీద నిందలు వేస్తూ ఉంటే, యేసు ప్రభు ఆమె రాళ్ళు పెట్టి చంపాలని చూస్తూ ఉంటే, మరి యేసు ప్రభు ఆమెతో, అమ్మా ఎవ్వరూ నిన్ను శిక్షించలేదా? అమ్మా అనే పదము ఆ స్త్రీ హృదయాన్ని మార్చిపడేసింది. అమ్మా అనే దయగలిగిన మాట ఆమె వినగానే ఆమె ఎంతగానో ఆ పాపం మీద అసహ్యత కలిగింది. తల్లి, నీ జీవితంలో అమ్మా అని మనమందరము పాపులమే, కానీ ఎవరైనా విరుద్ధంగా జీవిస్తూ ఉంటే నువ్వు వారిని దయతో మాట్లాడే వ్యక్తివిగా నువ్వు ఉండాలని దేవుని యొక్క ఆశ. ఎందుకంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈమె నీతిమంతురాలుగా మార్చబడిపోయింది, పరిశుద్ధురాలుగా మార్చబడిపోయింది. ఇక నువ్వు పాపం చేయొద్దు అని యేసు ప్రభు చెప్పగానే పాపము నుండి ఆమె వైదొలిగింది. అలాగే నీ యొక్క నోటి మాట మృదువైన మాటట కోపాన్ని చల్లార్చుదట, లేకపోతే నొప్పించు మాట కోపాన్ని రేపుద్దట. మన యొక్క జీవితంలో, సంఘంలో చాలామంది దైవ సేవకుడికి వ్యతిరేకంగా లేచారట. లేచినప్పుడు దైవ సేవకుని వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. సంఘంలో 2-3 గ్రూపులుగా మారిపోయింది. సేవకుడిని సమర్థించే వాళ్ళు కొందరు, సేవకుడిని వ్యతిరేకించేవారు కొందరు. మనము సంఘానికి ఎందుకు వెళ్తామయ్యా అంటే, ఏదైనా నెమ్మది, ఆ యొక్క మందిరానికి వెళ్ళగానే నెమ్మది పొందాలి, సమాధానం పొందాలి. నేను కాసేపు ప్రార్థన చేసుకుని రావాలి. ఇప్పుడు ప్రశాంతత లేదు నా ఇంట్లో, నా డ్యూటీ ద్వారా, నా వ్యాపారంలో నష్టం ద్వారా ఏదైనా మందిరానికి వెళ్ళి ప్రశాంతత పొందాలని వస్తూ ఉంటారు. మీరు సంఘంలో ఉన్న వ్యక్తులే పోట్లాడుకుంటూ ఉంటే క్రొత్తగా వచ్చిన వారు ఏదైనా మేలు పొందగలరా అంటే పొందలేరు. ఆ సమయంలో దైవ సేవకుడు బయట నుంచి వచ్చాడట. ఆయన చెప్పాడట, ఇది సంఘము, ఒక తండ్రికి పిల్లలకు మధ్య అనుబంధము సంఘము. చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రుల మీద లేస్తూ ఉంటారు వ్యతిరేకంగా. వారు తండ్రి కూడా ఏం చేయగలడు? పిల్లలు కూడా ఆ విధంగా తిరుగుబాటు చేయటం మంచిదా?
ఇది ఒక కుటుంబం, మనము కుటుంబముగా కట్టబడాలి. తండ్రి ఏం చేయలేడు, లేకపోతే పిల్లలు కూడా ఆ విధంగా తిరుగుబాటు చేయటం మంచిది కాదు అని నమ్రతగా మృదువుగా మాట్లాడేటట. అందరూ ఎవరైతే దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నారో వారందరూ పశ్చాత్తాపడ్డారట. అలాగే దేవుని మనము మన యొక్క నాలుగుతో మనము దిద్దుబాటు చేసే వారంగా ఉండాలి. మన యొక్క కుటుంబంలో మన పిల్లల్ని దిద్దుబాటు చేసే వారంగా ఉండాలి, లేకపోతే సంఘాన్ని దైవ సేవకుడు దిద్దుబాటు చేసే వ్యక్తిగా ఉండాలి. ఒక సమయంలో దేవుని బిడ్డరా, దావీదు యొక్క విషయంలో కూడా దావీదు పాపం చేశాడు. నాతాను ప్రవక్త దావీదును దిద్దుబాటు చేయాలనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా విడమర్చి ఒక కథ అల్లినట్లుగా, రాజా ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనేమో ఒకే గొర్రె ఉంది. 100 గొర్రెలున్న వ్యక్తికి ఇంటికి దావీదు కోపపడ్డాడు. మీరు ఎప్పుడైనా అలాంటి వాడుగా ఎవరైనా ఉంటే అతడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే ఆ మనుషుడు నీవే, ఎంత చక్కగా దిద్దుబాటు చేశాడు. ఒక కథగా అల్లి అతనితో మాట్లాడినప్పుడు నేనే ఆ వ్యక్తినని అతడు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాము. అలాగే నీ భర్తను కూడా ఏమండి నువ్వు మా కుటుంబంలో నీకన్నా గొప్పవారు లేరు, మీ కుటుంబంలో నువ్వే మంచి వ్యక్తివి, కానీ నీలో ఒక దుర్గుణం ఉంది, నువ్వు దాన్ని మార్చుకోవచ్చు కదా అని భార్యగా నువ్వు అట్లా చెప్పాలి. కానీ కోపతాపాలతో పోట్లాడితే నీ భర్తను అలాగే నీ పిల్లలను కూడా ఎంకరేజ్మెంట్ చేయి. అరే నువ్వు కొద్దిసేపు కష్టపడితే నువ్వు ర్యాంక్ సంపాదిస్తావు, అందరికన్నా ఫస్ట్ క్లాస్ సంపాదిస్తావని, నీ పిల్లల్ని ఈ విధంగా నువ్వు ఉండకూడదని వారిని నమ్రతగా వారిని దిద్దుబాటు చేసేవారంగా మనం ఉండాలి. కాబట్టి దేవుని మరొక మాట ఏంటంటే మనము దైవికముగా మనము సంభాషించాలి. దైవిక మాటలు ఎప్పుడు కూడా ఇదిగో ఈ భర్త దేవుడిచ్చింది, దేవుని కృప, నేను ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలంటే అది దేవుని యొక్క కృప, ఈ దేవుడే ఈ విధంగా నాకు ఆరోగ్యం ఇచ్చాడు. మన నోటితో మనం చెప్తూ ఉండాలి, దేవుని కృప, నా పిల్లలు ఈ విధంగా, నా పిల్లల్ని 3 పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అది దేవుని యొక్క దయ. దేవుడిచ్చిన ఆహారము, దేవుడిచ్చిన వస్త్రాలు, దేవుడిచ్చిన ఆ యొక్క ఇల్లు, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన బిడ్డలు అని దేవుని ఘనపరుస్తూ ఉండాలి. దైవిక సంబంధమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు తప్పకుండా యోసేపు అది నా వలన కలిగినది కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఇదిగో యోసేపు నువ్వు దర్శనాల భావం చెప్తావంట కదా అని అన్నప్పుడు తానుగా నేను కాదయ్యా, దేవుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు. నాకు తన సామర్థ్యాన్ని అతడు చెప్పుకోలేదు. ఇల్లు కట్టింది నా జ్ఞానం, లేకపోతే ఉద్యోగం సంపాదించింది నా జ్ఞానం, ఇదిగో ఈ పిల్లలు ఇదిగో అభివృద్ధి పొందింది కారణం నేనే కష్టపడ్డానని ఎప్పుడు అనుకోబాకు. దేవుడు ఆ విధంగా పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి ఏది జరిగినా అది దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండు తల్లి. దేవుడిని దీవించునుగాక, ఆస్వాదించునుగాక. తండ్రి, ఈ చిన్న వర్తమానము నీ బిడ్డలకు దీవెనకరంగా చేయి, ప్రతి ఒక్కరికి మేలు కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.